తెలుగు ఇండస్ట్రీలో విలన్ ఎంట్రీ ఇచ్చి తరువాత ఫ్యామిలీ హీరోగా మారిన శ్రీకాంత్ ఇప్పుడు తన వారసుడిని ఇండస్ట్రీలోకి దింపాడు. నాగార్జున నిర్మాణ సారథ్యంలో వస్తున్న నిర్మలా కాన్వెంట్ చిత్రంలో శ్రీకాంత్ తనేడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇది పూర్తిగా యూత్ కి సంబంధించి మంచి లవ్ స్టోరీ. మంచి బ్యానర్ కావడంతో హీరో ఇంట్రడక్షన్ ఇవ్వడానికి సుముఖత చూపాడు రోషన్. ఇక నిర్మలా కాన్వెంట్ ఆడియో వేడుక ఈ మధ్య అంగరంగ వైభవంగా టాలీవుడ్ అతిరథ మహారథులతో జరుపుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయం కృషితో పైకి వచ్చిన వారిలో శ్రీకాంత్ ఒకరు. అందుకే మెగాస్టార్ చిరంజీవి అభిమానాన్ని సంపాదించిన శ్రీకాంత్ అతనితో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లాంటి చిత్రాల్లో కోరి మరీ తీసుకున్నాడు. ఈ మధ్య వారసత్వ హీరోల హవా కొనసాగుతున్న తరుణంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా రోషన్ ని అందరూ బాగా పొగిడారు. రోషన్ ఎమోషనల్ స్పీచ్ కు శ్రీకాంత్ ఊహాలు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం అందరూ రోషన్ పై పొగడ్తల వర్షం కురిపించడం, అక్కడి అభిమానుల నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావడంతో రోషన్ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నా తల్లిదండ్రులే కారణం. యాక్టర్ అవుతానన్నప్పుడు కళ్ళు పైకి చూస్తుండాలి, కాళ్ళు కిందికే ఉండాలన్నారు. అమ్మా నాన్న తలెత్తుకునేలా ఉంటాను అన్నారు. తన తల్లిదండ్రులు గర్వపడేలా తల ఎత్తుకునే విధంగానే అందరితోనూ నడుచుకుంటానని, ప్రేక్షక దేవుళ్ళు ఆదరించే విధంగానే ఉంటానని రోషన్ ఎమోషనల్ గా మాట్లాడాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నావు. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?